మిత్రులారా, డిసెంబర్ 9 తారీఖు రోజున నీమ్స్ హాస్పిటల్ దగ్గర అన్నదానం కార్యక్రమం అంట. పేషెంట్లకు వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్లకు ఏదో అన్నదానం కార్యక్రమం చెప్తున్నాడు కేటీఆర్ విలేకరుల సమావేశంలో. అలా బీఆర్ఎస్ పార్టీది కార్యక్రమాలు చెప్తున్నాడు. ఈ డిసెంబర్ 9 తారీఖు రోజు ఎందుకంటే వాళ్ళ నాయనంట నిరాహార దీక్ష చేసిండంట. సరే, మేమైతే అన్నదానంకు వ్యతిరేకంగా కానీ మనిషి బతుకున్నాక అన్నదానం ఏందిరా భయ్? నాకు ఇది అసలు ఇది అర్థమే అయితే లేదు. ఇది ఏడా ఇది కొత్తగా వింటున్నాను నేను. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, మీ నాయన నిమ్స్లో డిసెంబర్ 9 తారీఖు రోజున నిరాహార దీక్ష చేస్తే నువ్వు అన్నదానం కార్యక్రమం చేస్తున్నావు. మిత్రులారా, మేము గతంలో జరిగిన సంగతి చెప్తున్నా. ఇది మీరే న్యాయం చేయాలి, మీరు కరెక్ట్ చెప్పాలి దీని గురించి. భారతదేశం అంతా కరోనా వైరస్ వచ్చింది. తెలంగాణలో కూడా కరోనా వైరస్ ఉండే పెద్ద ఎత్తున. వారం రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం తెలంగాణ కర్ఫ్యూ ఉండే. పాలు దొరుకుతలేవు, అన్నం లేవు, కూరగాయలు లేవు. మనిషి తిండికి అలమడానిసిపోతున్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడు ఎంపీ ఉండే రేవంత్ రెడ్డి, ఆయన గాంధీ హాస్పిటల్లో గోస చూడలేక బుద్ధి కాక పేషెంట్లకు నేను నెల రోజులు కానీ అన్నం పంపుతా, పేషెంట్ల దగ్గర ఉన్న ఇంటికి ఒక మనిషి ఉంటాడు కదా, పేషెంట్కి ఒక మనిషి, వాళ్ళకు కూడా అన్నం పంపిస్తా, మంచిగా తినురు, ఏం పికర్ చేయకుర్రు అని వారం రోజులు రోజు పెళ్లి భోజనం లెక్క 2 కూరగాయలు, అన్నం, పప్పు, రసం, సాంబారు, పెరుగు అన్నీ పంపించింది. వారం రోజులు అయినాక ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, హరీశ్వరరావు, కవిత వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని అమ్మో వీడియో కొన్ని తీసుకుపోతుంది కథ అని అన్నం డేగులతో సహా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. అంటే ఉస్మానియా దవాఖానా, గాంధీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కంటే ఎక్కువ ఇప్పుడు మీ నాయన బతికే ఉండు కదా. ఆడ పేషెంట్లు చచ్చిపోతుర్రు. మళ్ళీ మీరే చెప్పు, రేవంత్ రెడ్డి చేసింది తప్ప మళ్ళీ వీళ్ళు చేస్తుంది కరెక్టా? చెప్పండి ప్రజలారా. సొమ్మొక్కొంది, సోకొక్కొంది, త్యాగం ఒక్కొంది, పొగుడు ఒక్కొంది. అరే, తెలంగాణ గురించి శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదగిరి రెడ్డి, నిషాన్ రెడ్డి వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు పాపం త్యాగాలు చేసుకొని చచ్చిపోయిర్రు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు? చచ్చిపోయిన ఇంటికి ఒక కొలువు ఇస్తాం, వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు బతుకుంటే పింఛన్లు ఇస్తామని అన్నారు. ఒక్కరికి ఇచ్చిన పాపాన ఓలే మీ అయ్య బతుకును నీ నిమ్స్ కాడనంటే ఈయన అన్నదానం చేస్తాడంటనయ్యా. ఇక జర చెప్పు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూడు రాబోయ్. త్యాగాలు చేసి ఒకడు, సన్మానాలు ఒకనికి. ఇంకా త్యాగం చేసినందుకు తెలంగాణ వచ్చిందని కేటీఆర్ చెప్తుండు. అరే పిచ్చోడా, మీ అయ్యవారి సోనియా గాంధీ కాళ్ళు మోకిన సంగతి మొత్తం తెలంగాణ ప్రజలు చూసిర్రు. పోటులు కూడా వచ్చినాయి. అది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమే ఈ తెలంగాణ వచ్చింది. ఇంకా మీ అయ్య చేసింది ఏందిరా భయ్? మీ అయ్య భూకర్తలు చేసిండు కదా. మీ అయ్య కరెక్ట్ చేసిండా రాంగ్ చేసిండా? గోనె ప్రకాష్కి అడుగు, మాజీ ఎమ్మెల్యేకు. సమాచారం చట్టం కింద మీ నాయన లోపల ఏమేమి తిన్నాడో, మందులలో ఏమేమి కలిపారు చెప్పారు కదా డాక్టర్లు. అంతా బత్తల బయలు అయింది కదా. ఇంకా